ఖలిస్తానీ అన్నటువంటి వివాదాన్ని దాన్ని పెంచి పోషించుతున్నాయి అమెరికా, యూరప్ దేశాలు, కెనడా, అమెరికా, బ్రిటన్ వీళ్ళందరూ కూడా పెంచి పోషిస్తున్నారు, ఆస్ట్రేలియా కూడా. ఎందుకు అంటే భారత్ని ముక్కలు చేసే వివాదం ఏదో ఒకటి ఉండాలి, భారత్ని ఎత్తిన పిడుగులాగా ఏదో ఒకటి ఉండాలి. ఒకనాడు కాశ్మీర్, ఆ సమస్యను మోడీ సర్కార్ పరిష్కరించింది కాబట్టి ఇప్పుడు ఖలిస్తానీ. ఇందులో అమెరికాలో ఉన్నటువంటి ఖలిస్తానీ అంటే వేర్పాటువాది, భారత్ని బాంబులతో లేపేస్తాం, భారత ప్రధానమంత్రిని అణుబాంబులతో చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసినటువంటి రాక్షసుడు అక్కడ తిరుగుతుంటే వాడికి భద్రత కల్పిస్తూ వాడిని లేపేయడానికి కుట్ర పన్నింది భారత్కి సంబంధించినటువంటి రా అంటూ ఆరోపణలు చేసి దానికి కారణంగా చూపించినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం అమెరికాకి చేరాడు. ఏదైతే ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను హత్య కుట్ర పన్నారనే ఆరోపణ మీద భారత్కి చెందిన నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ గత వారం అమెరికాకి అప్పగించింది. గుర్తు తెలియని భారతీయ అధికారి ఆదేశాల మేరకు కెనడా, అమెరికా ద్వంద్వ పౌరసత్వం ఉన్న పన్నుని అమెరికా గడ్డ మీదనే చంపేందుకు నిఖిల్ గుప్తా కిరాయి హంతకుడికి డబ్బులు ఇచ్చినట్టు అమెరికా ఆరోపిస్తుంది. అమెరికా ప్రభుత్వ వినతి మేరకు చెక్ రిపబ్లిక్లో ఉన్న నిఖిల్ని అక్కడికి ప్రభుత్వం గత ఏడాది అరెస్ట్ చేసింది. అయితే అమెరికా ఆరోపణలు భారత్ ఖండించింది. నిఖిల్ ప్రస్తుతం అమెరికాలోని బ్రూక్లిన్ ఫెడరల్ మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు. ఇప్పుడు అతని చేత మోడీ సర్కార్ మీద ఏదో ఒకటి చెప్పించి వివాదం చేయాలన్నటువంటిది ప్రయత్నిస్తోంది అమెరికా.